హాయ్ గాయ్స్, ఈరోజు ఇంట్లోనే ఇన్స్టెంట్గా జామ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను. అది బ్రెడ్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా యమ్మీ సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. జస్ట్ 1 మ్యాంగో ఉంటే చాలు, వేరే ఫ్రూట్ ఏమీ వద్దనమాట. జస్ట్ మ్యాంగో ఉంటే చాలు. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మ్యాంగో మీద ఉన్న పీల్ అంతా తీసుకొని ఇలా సన్నగా అయితే తురిమి పెట్టుకోవాలి. అలానే క్వాంటిటీకి తగ్గట్టుగా షుగర్ కూడా తీసుకోవాలి. జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్తోనే జామ్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరు చూసేయండి ప్రాసెస్. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని, కడాయిలో మనం క్వాంటిటీకి తగ్గట్టుగా తీసి పెట్టుకున్న షుగర్ని కూడా వేసి దాన్ని మంచిగా కరగనివ్వాలి. పాకం వచ్చేటట్టు మీకు తెలిసి ఉంటుంది కదా, పాకం వచ్చేటట్టు మంచిగా కరగనివ్వాలి. మాడిపోతుంది, కలుపుతూ ఉండండి మంచిగా. ఈ జామ్ చాలా టేస్ట్గా ఉంటుంది, ఇన్స్టెంట్గా అయిపోతుంది. మ్యాంగో ఫ్లేవర్తో సూపర్ యమ్మీగా ఉంటుంది. బ్రెడ్లోకైనా చపాతీలోకైనా చాలా టేస్ట్గా ఉంటుంది. బయట జామ్ కన్నా ఇది ఒక్కసారి ట్రై చేయండి. బయటవి పాడైపోయిన ఫ్రూట్స్తో జామ్ అనేది ప్రిపేర్ చేస్తారు, హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి, బాగోదు. అందుకే మ్యాంగో ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఒకసారి ఇది ప్రిపేర్ చేసుకోండి. మీరే మళ్ళీ మళ్ళీ కావాలి అంటారు, మళ్ళీ చేసుకొని తింటారు, అంత టేస్ట్గా ఉంటుంది. షుగర్ అయితే మంచిగా కరిగి పాకంలాగా తయారైన తర్వాత మనం తురిమి పెట్టుకున్న మ్యాంగోని కూడా వేసుకోవాలి. అది మంచిగా మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. కలర్ చేంజ్ అయ్యేంత వరకు, దగ్గర పడేంత వరకు మంచిగా ఫ్రై అవ్వాలి. ఈ జామ్ మనం ఫ్రిడ్జ్లో 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. 1 మంత్ మీరు హాయిగా ఎంజాయ్ చేస్తూ తినచ్చు. జస్ట్ మీరు అలా వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. ట్రై చేస్తారనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్